ఇప్పుడైతే మనము చెరుకునం సంథింగ్ ఏదో సిటీలో ఉన్నాము. ఇది కదా వ్యూ అంటే చూడండి. ఆ ఫారెస్ట్ వ్యూ మిస్ అయిందేమో కానీ ఈ వ్యూ మాత్రం అసలు పీక్స్. ఇంకా మున్నార్కి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 80 కిలోమీటర్స్ ఉంది. ఇంతసేపు మేము వచ్చిన 20 కిలోమీటర్స్ అనుకుంటా. మెల్లింగా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి రోడ్. అందుకే ఇక్కడ ఇంకా కొంచెం స్లో వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది. ఇది వచ్చేసి NH49 అంట. అబ్బా ఇది చూడండి, కొండలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి. సరిగ్గా కనిపిస్తున్నాయి. ఎంత హైట్ ఉన్నాయి చూడండి. ఓ నాయన, ఇది కదా వ్యూ. ఓ నాయన, చూసుకొని పోవాలి ఇటు సైడు. అబ్బా మొత్తం కనిపిస్తుంది చూడండి. మేము వచ్చిన రూటు, రోడ్ కనిపించే సిటీ. కాకపోతే ఏమంటే టర్నింగ్లు చాలా ఘోరము. ఓరు నాను, ఇటు చూడండి. హిల్ స్టేషన్ మజాక. అడేదో బ్రిడ్జ్ కనిపిస్తుంది, కెమెరాలో కనిపిస్తుంది లేదా. సూపర్గా ఉంది బ్రిడ్జ్. అట్లా వెళ్తామా? వెళ్తే బాగుంది. ఏందో ఇక్కడ రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ దాదాపు ఒక 40 కిలోమీటర్స్గా రోడ్ మొత్తం ఇట్లనే కన్స్ట్రక్షన్లోనే ఉంది. మౌంటైన్స్ చూడండి. ఇక్కడ వాన పడేలాగే ఉంది. అది చూడండి, బ్లాక్ క్లౌడ్స్ అప్పుడే వచ్చేసినాయి. కరెక్ట్గా ఈ టైం కన్నా బ్లాక్ క్లౌడ్స్ వస్తాయి. ఇంకొక 1 అవర్లో వాన పడుతుంది. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. సో గాయస్, మా బ్రేక్ అయితే కంప్లీట్ అయింది. ఈడ ఎండ్ ఉంది, ప్లస్ మబ్బులు కూడా వస్తున్నాయి. ఏం అర్థం కాదు మాకు. పడితే సడన్గా పడుతుంది. అమ్మ, ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. ఇది చూడండి, మబ్బులు అయితే ఎక్కేసినాయి. పడుతుంది, మ్యాక్సిమం పడవచ్చు వాన. ఇట్లా చూడండి, ఏమన్నా విలువనా అసలు. బాబా, చూడండి. ఒక్కొక్క వ్యూ పాయింట్ ఒక్కొక్క డైమండ్. వెల్కమ్, యువర్ ఎంటరింగ్ అడిమల్లి పోలీస్ స్టేషన్. వెల్కమ్ టు ఇరుక్కి, మున్నార్. 60 కిలోమీటర్సా? 40 కిలోమీటర్స్ చూపించింది కొంచెంసేపు మ్యాప్స్లో. అరే, ఇక్కడ చిన్న రోడ్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. ఇది కొంచెము లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఈ వీడియో చూడండి, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ఆహా, ఏమన్నానా. ఈ ఘాట్ సెక్షన్ ఎంటర్ అయినాక కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇది నేను అనుకున్న రోడ్. ఇట్లా తోలాలి బండి, అటుపక్క ఇటుపక్క చెట్లు, ఫారెస్ట్ లాగా ఉండాలి, మధ్యలో మన బండి తోలాలి. చాలు, ఇట్లుంటే ఏం పర్లే, రోడ్లు ఈజీగా క్రాస్ అయిపోవచ్చు. బా, రీల్స్ తీయచ్చు అంటే ఇక్కడ సూపర్గా తీయచ్చు రీల్స్ మాత్రం. కిందనే ఎట్లుందంటే మున్నార్ కింద, మున్నార్ పైన ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేద్దామంటేనే ఎక్కడ ఏ లొకేషన్ మిస్ అవుతామా అని ఉంది నాకైతే. నిజంగా అట్లున్నాయి ఒక్కొక్క లొకేషన్లు. ఇటు చూడండి, మబ్బులు చెప్పినా కదా, అది కింద కొంచెం వేడిగా ఉంటుంది. ఘాట్ ఎక్కే కాడికి అయిపోయింది, మొత్తం స్టార్ట్ అయింది. ఇంకా ఒక 40 to 45 కిలోమీటర్స్ ఉంటుంది. గాయస్, ఇది చూడండి, వాటర్ ఫ్లో, వరల వాటర్ ఫాల్స్ అంట.
ఒక్క సెకండ్ మీకు ఇక్కడ సైడ్ ఆపేసి చూపిస్తా. ఇది కదా, బా హెవీ ఫ్లో అసలు. ఏమన్నానా ఇంకా ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఏమో చూపి, 32 కిలోమీటర్స్. కానీ 1 అవర్, ఈ 1 అవర్ లేదో నాకేం అర్థం కాదు. రే ఏంద్రా ఈ క్లైమేట్ ఇంత బ్లాక్ గానా? మేము అసలు మేము ఫిక్స్ అయిపోయినాము మున్నార్ ఎట్లయినా ఎక్స్ప్లోర్ చేయాలి. వానమన్నా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. పూర్ణ వచ్చి టాప్ బాక్స్ ఖాళీ చేసి డ్రెస్ అంతా రూమ్లోనే పెట్టేస్తాను అన్నాడు. ఎలక్ట్రానిక్స్ అన్నీ దాంతో వేసుకునేస్తాము. అట్లా ఎక్కువ ఇబ్బంది అయిందంటే పూర్ణది టాప్ బాక్స్ వచ్చి వాటర్ ప్రూఫే. ఏదైనా అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సింది అంతే. ఈరోజు రేపు ఎప్పుడు వెళ్తామో తెలియదు మాకు కరెక్ట్గా. రేపే వెళ్తామో లేదంటే రేపు కూడా మున్నార్లోనే ఉంటామో నాకు ఐడియా లేదు కరెక్ట్గా. అది ఈరోజు ప్లాన్ బట్టి డిసైడ్ అవుతుంది. అబ్బా నేనైతే ఇంకా ఎత్తి పెడేసిన రైడింగ్ జాకెట్. ఎక్కడ పడుతుందో ఏమో అనేసి వాన. చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది. మేము స్పీడ్ పోయే కాదుకి స్పీడ్గా పడుతున్నాయి చినుకులు. మా రూమ్కి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. మేము మున్నార్ దగ్గర బుక్ చేసినాం రూమ్స్. బట్ కాకపోతే ఏమంటే మున్నార్లో ఇంకా ఎక్కువ. మేము బుక్ చేసింది మున్నార్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అనుకోండి అంతే. 6 కిలోమీటర్స్ ఉంటుందిలే, 6-7 కిలోమీటర్స్. పైకి ఎక్కే కడికి క్లౌడ్స్ చూడండి. కేరళలో వానలు పడతాయని తెలుసు కానీ నాకు మరి ఇట్లా వాన పడతాయని తెలియదు నాకు. ఇట్లా రోజు వానలు పడుతుంది అనేసి. ఇంకొంచెం ఒక 10 to 5 కిలోమీటర్స్ అట్లా వచ్చినామో లేదో ఫుల్గా స్టార్ట్ అయిపోయి. ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉంది కొండ. మున్నార్ స్ట్రైట్ అప్పుడే నుంచి స్ట్రైట్ పోతూనే ఉన్నాం, ఇంకా రాలేదు. ఫామ్యార్డ్ రెస్టారెంట్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చాలా పడుతుంది. అది కథ అట్లుంటుంది. ఆడపోయినా ఈ వాన మాత్రం నన్ను వదిలే మారులే. నేను రైడింగ్ జాకెట్ టీఎస్ మంచిదైంది. అసలు ఈ కొండల్ని చూడండి ఒకసారి. ఏంది ఇది ఇట్లా పడుతుంది వాన, కొంచెం కూడా తగ్గలే. మేమైతే రాంగ్ రూట్లో వచ్చేసినాము. మళ్ళీ రిటర్న్ వెళ్తాను ఇప్పుడు. అసలు వీళ్ళు మ్యాప్స్ ఎక్కడ పెట్టినారు నాకేం అర్థం కాదా. వ్యూ అన్నీ బాగున్నాయి. వాన ఒకటి కానీ పడకపోయింటే నీట్గా చూసి ఉండొచ్చు. సో గైస్ మేమైతే ఇప్పుడు ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మేము ఇంతసేపు లంచ్ అయితే చేసినాము. లంచ్ చేసి రూమ్కి అయితే వెళ్తాము. మా రూమ్ అయితే కనిపెట్టేసినాం ఇక్కడ. అసలు ఏమన్నా క్లైమేట్ ఇది. ఓకే, బైక్స్ పార్కింగ్ ఇక్కడ. ఓకే, గైస్ మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాము. ఫస్ట్ అనుకున్న రూమ్ అయితే కాదు, మళ్ళీ వేరే రూమ్కి వచ్చినాము. మీకు ఒకసారి రూమ్ టూర్ చూపిస్తాను ఇది ఎట్లుంది ఏమనేసి. ఇది కిచెను. ఇక్కడ లైట్ ఒకసారి వేస్తాం. ఇది మేము వాడంలేండి, ఎందుకంటే మేము బయట చేసుకుంటాం కాబట్టి. ఇది కిచెను. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి వాష్రూమ్. ఇది మా రూమ్. ఇది మేము ఇక్కడ నీట్గా బట్టలన్నీ ఆరేసినాము. మీకు ఫస్ట్ బయట వ్యూ చూపిస్తా చూడండి. ఇది మెయిన్.
ఇది మా రూమ్ నుంచి బయట. మా బైక్స్ వచ్చేసి ఎక్కడ పెట్టినామంటే అక్కడ పెట్టినాము. అక్కడ పూర్ణ బండి కనిపిస్తాను కదా, పూర్ణ బండి వెనకాల నా బండి పెట్టినాము. సో అది రూమ్ టూర్ మాది. సో గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.